హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఫార్ములా ఫీడ్ తీసుకునే పిల్లలకి ఎన్ని గంటలకు ఒకసారి ఫీడ్ చేయాలి అనేది మదర్స్కి అయితే డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో దీని గురించి క్లారిఫై చేసుకుందాం. ఇప్పుడు ఇలాగైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా తల్లిపాలు తీసుకునే పిల్లలు 2 అవర్స్కి ఒకసారి అయితే ఫీడ్ తీసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే తల్లిపాలు అనేవి బేబీకి మంచిగా అరుగుతాయి అన్నమాట. సో మంచిగా అరగడం వల్ల మోషన్ అనేది వాళ్ళు ఫీడ్ తీసిన వెంటనే కానీ లేకపోతే రోజులో ఒక్కసారైనా పోతూ ఉంటారు. సో అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కడుపులో చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఫ్రీగా ఉండడం వల్ల ఆకలి అనేది వెంటనే వేస్తుంది అండ్ మంచిగా టాయిలెట్ కూడా మంచిగా పోతూ ఉంటారు. సో వీళ్ళకి ఫాస్ట్గా ఆకలి అవుతుంది. సో 2 అవర్స్కి ఒకసారి తీసుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే 1.5 అవర్స్కే తీసుకుంటూ ఉంటారన్నమాట. సో అదే ఇక్కడ డబ్బా పాలు తాగే పిల్లలకైతే అలా ఉండదు. ఎందుకంటే తల్లి పాలలో ఉండే పోషక విలువలు చాలా పల్చగా మంచిగా అరగడానికి యూజ్ అవుతాయి. కానీ ఈ ఫార్ములా ఫీడ్లో ఉండే పోషక విలువలు అనేవి కొంచెం కరెక్ట్గా ఉండవు అన్నమాట. అంటే ఇప్పుడు బేబీ ఎదుగుదలకి మనకి అన్ని రకాల పోషక విలువలు కావాలి. సో ముఖ్యంగా విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విటమిన్ డి అనేది బేబీ యొక్క ఎముక దృఢత్వాన్ని ఉంచడానికి మనకి చాలా యూజ్ ఉంటుంది. అది అనేది సరిగ్గా ఉండదు డబ్బా పళ్ళలో. ఇక ఐరన్ కంటెంట్, సో ఐరన్ కంటెంట్ కూడా ఉండాలి బేబీకి. ఎందుకంటే ఐరన్ కంటెంట్ అనేది బేబీకి మంచిగా బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి. సో కొన్ని ఫుడ్స్ బేబీ యొక్క మెదడు మెచ్యూర్ అవ్వడానికి, బ్రెయిన్ మెచ్యూర్ అవ్వడానికి, ప్రతిదీ మెచ్యూర్ అవ్వడానికి అన్ని రకాల పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకుంటేనే అప్పుడు బేబీ ఎదుగుదల బాగుంటుంది. కానీ డబ్బా పాలు అది తల్లి కాదు కదా అన్ని రకాల ఫుడ్స్ చేయడానికి. కొన్ని ఉండవు, కొన్ని ఉండేదానికంటే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా డబ్బా పాలలో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ ఏంటి, ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ నార్మల్గా బేబీకి సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే అది ఎక్కువగా తీసుకున్నా కూడా బేబీకి డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం వస్తుంది. అంటే పాలు సరిగ్గా అరగవు. సో పాలు సరిగ్గా అరగకపోవడం వల్ల వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది, బేబీకి ఎలర్జీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది, గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రోటీన్ అతిగా తీసుకోవడం అంత మంచిది కదా, అండ్ బేబీ ఓవర్ వెయిట్ అవుతుంది. ఓవర్ వెయిట్ బేబీకి అంత మంచిది కదా. అండ్ కొవ్వు కంటెంట్, సో కొవ్వులు కూడా బేబీకి ఉండేదానికంటే నార్మల్గానే అందాలి. అతిగా అందితే ఏమవుతుంది, సో నేను ఇందాక చెప్పినట్టు డైజెషన్ సిస్టమ్కి ప్రాబ్లం అవుతుంది, ఓవర్ వెయిట్ అవుతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ డబ్బా పాలలో ఇవన్నీ ఉండేటివేమో నార్మల్గా ఉండవు, నార్మల్గా ఉండాల్సినవి ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల బేబీకి ఏమవుతుంది, సరిగ్గా డైజెషన్ కాదు. సో ఈ తల్లిపాలు తీసుకునే పిల్లల కంటే వీళ్ళు కొంచెం లేటుగానే ఫీడ్ చేసుకుంటారు. వీళ్ళకి లేటుగా పాలు అరుగుతూ ఉంటాయి. సో అండ్ వీళ్ళు 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి మోషన్ అయితే పోతూ ఉంటారన్నమాట. ఎందుకంటే నేను చెప్పినట్టు అన్ని రకాల పోషకాలు ఉండవు అండ్ ఫైబర్ కంటెంట్ కూడా ఉండదు, ఎక్కువగా ఉండదు ఈ డబ్బా పాలలో. ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా అయితే తల్లి ఫైబర్ కంటెంట్ తీసుకుంటే బేబీకి మోషన్ ఫ్రీగా ఉంటుంది. కానీ డబ్బా పాలల్లో అలా ఉండదు కదా. సో ఏంటంటే ఫైబర్ కంటెంట్ లేకపోయేసరికి బేబీకి మలబద్ధక సమస్య వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బేబీ మోషన్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. మోషన్ సరిగ్గా రారు, పిల్లలు బాగా ఏడుస్తారు. సో అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. పొయ్యి ఆ స్ట్రక్చర్ అనేది ముద్దలు వస్తూ ఉంటుంది, బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బాగా గ్యాస్ ఫామ్ కూడా చేస్తూ ఉంటారు పిల్లలు కొంతమంది, ఈ డబ్బా పాలు తీసుకునే పిల్లలు అన్నమాట. సో వీళ్ళకి 2.5 ఒకసారి 3 అవర్స్కి ఒకసారి అయితే ఫీడ్ తీసుకుంటూ ఉంటారు. కొంచెం లేట్గానే ఫీడ్ తీసుకుంటూ ఉంటారు. మీరేం తల్లిగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో అందరి పిల్లలు ఒకలాగా ఉండరు. కొంతమంది పిల్లలు తల్లిపాలు తీసుకునే పిల్లలు 2 అవర్స్కి ఒకసారి 1.5 అవర్కి ఒకసారి పాలు తాగుతున్నారని మీ బేబీ అలాగే, అంటే మీరు ఫార్ములా ఫీడ్ ఇచ్చే బేబీ అలాగే తాగాలని ఏం లేదు. వీళ్ళకి కొంచెం లేట్గానే డైజెషన్ అవుతుంది. సో 2 అవర్స్కి ఒకసారి 3 అవర్స్కి ఒకసారి అయితే ఫీడ్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.